ఓం శ్రీ మాత్రే నమః. మేమైతే దసరా నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజైతే వెళ్ళామన్నమాట. 9th అమ్మని దర్శించుకుందామని చెప్పి వెళ్ళాం. మాకైతే విఐపి పాస్లు అయితే వచ్చినాయి. సో ప్రోటోకాల్స్కి అని చెప్పేసి పున్నమి ఘాట్ పక్కనే ఉన్న భవానీ ఘాట్కి అయితే వెళ్ళాము. ఇంకా కార్ కోసం వెయిట్ చేసే ఓపిక లేక ఇంకా మేమైతే బస్సులోనే ఎక్కేసి అయితే కొండపైకి అయితే రీచ్ అయిపోయాము. బస్సులోనే కొంచెం ట్రాఫిక్గా ఎంత ఇబ్బంది పడింది కానీ దర్శనం మాత్రం 15 మినిట్స్లోనే ఫినిష్ అయింది. ఆ బస్సులోనే మేమైతే ఎక్కేసి ఇంకా డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోయాం. మా లక్కీ ఏంటంటే మా డాడీకి అందరు తెలిసిన వాళ్ళే. సో అందుకనే వీఐపీ పాస్తో మేమైతే డైరెక్ట్గా గర్భగుడి దగ్గరికి పక్కన క్యూ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోయాము. మేము దర్శించుకుంటున్నప్పుడు క్యూలో వెళ్ళేటప్పుడు ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మ గారు అయితే వచ్చారు. ఆవిని కూడా చూసాము. చూసి అలాగ ఇంకా క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. అమ్మ చూడంగానే మనం పడ్డ స్ట్రగుల్స్ అన్నీ చూసే ఒక్క నిమిషానికి మొత్తం పడ్డ స్ట్రగుల్స్ మొత్తం ఒకేసారి రిలీఫ్ అయిపోతుంది కదా. సో నాకైతే అలా అనిపించింది. మీకు కూడా అలాగే అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ఆ రోజైతే చాలా ఫుల్ క్రౌడ్. నేనైతే ఆల్రెడీ కాత్యాయని దేవి అవతారం రోజు కూడా వెళ్ళాను. నార్మల్ క్యూ లైన్స్లో వెళ్ళాను అనమాట. అప్పుడు నాకు 5 అవర్స్ 6 అవర్స్ టైం పట్టింది దర్శనం అయ్యేసరికి. ఇప్పుడు మాత్రం 15 మినిట్స్లోనే ఫినిష్ అయిపోయింది. ఒక ప్రోటోకాల్స్ అది తప్పించి మిగతాదంతా టైం అయితే 15 మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది. ఆ క్రెడిట్ మొత్తం మా డాడీ అనమాట. సో మా డాడీ ఉంటే ఇన్ని స్ట్రగుల్స్ కూడా నాకు ఉండవు. ఏదైనా మా డాడీయే మాకు. సో అలా మా కజిన్స్తో అయితే మా కజిన్స్ మా పేరెంట్స్ అయితే గుడికి వెళ్ళాము. అక్కడే పక్కన ఉన్న చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా దర్శనం చేసుకొని అమ్మ ప్రసాదం తీసుకొని మేమైతే వెళ్ళిపోయామన్నమాట. సో తెలుసు కదా, లడ్డు 100 రూపీస్కి 6 లడ్డూస్ అయితే వచ్చినాయి. ఇంకా అలా తీసుకొని ఆ వ్యూని మొత్తం క్యాప్చర్ చేసుకొని అమ్మని చూసిన ఇంకా అమ్మ ఫేస్ అలాగే కనిపిస్తూ ఉందన్నమాట. పక్కన రివర్, ఇటు పక్కన ఇంద్రకీలాద్రి టెంపుల్. సో మొత్తం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో, మీరు దసరాకి వచ్చారా లేదా అన్నది, మా విజయవాడలోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్ దసరా. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.